అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం. ఈ నెల 13వ తారీఖు గురు పూర్ణిమ మహోత్సవం రాబోతోంది. మనందరికీ తెలుసు, గురు పూర్ణిమ హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యమైనటువంటి పండుగ. అందుకే మనం ఈ వీడియో సిరీస్లో గురు పూర్ణిమ కోసం, అంటే ప్రత్యేకంగా గురువుకి సంబంధించిన పాటలు, గురువు యొక్క గొప్పతనాన్ని తెలిపే స్తోత్రాల్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ గురు పౌర్ణిమనే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు ఈ గురు పూజ మహోత్సవాన్ని మనం గురు పూర్ణిమను జరుపుకుంటూ ఉంటాం. మరి వేదవ్యాసుల వారు పుట్టినరోజే ఎందుకు గురు పూర్ణిమగా మారింది అన్న విషయానికి వస్తే, మన హిందూ సంప్రదాయంలో భగవంతునికి భక్తునికి అనుసంధానమైన వాడు, అంటే వారధి వంటి వారు గురువు. అయితే వేదవ్యాసుల వారు మనకు అందించినటువంటి, సంకలనం చేసి అందించిన వేదాలు ఆయన అందించినటువంటి అమూల్యమైన ఆధ్యాత్మిక సంపద అది. కాబట్టి అందుకే ఆయన్ని ఆది గురువు అని, అందరికీ కూడా ఆయన విశ్వగురువుగా చెప్పబడుతున్నారనమాట. అందుకే ఆయన పుట్టినరోజు నాడు ఆయనను తలుచుకుంటూ ఈ వ్యాస పూర్ణిమ రోజు గురు పూర్ణిమను జరుపుకుంటూ ఉంటాం. ఈ గురు పూర్ణిమ రోజున మనం మనకు సంబంధించిన సద్గురువుల్ని, మన జీవితంలో మనల్ని ముందుకు నడిపిస్తున్న గురువుల్ని పూజించడం, సన్మానించడం మన సంప్రదాయం. ఈ పూర్ణిమ రోజు కొంతమంది ఆదిశక్తిని పూజిస్తుంటారు, మరికొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతం పూజలు చేస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు, షిరిడి సాయిబాబా ఆలయాల్లో గురు పూర్ణిమ మొదలుకొని 3 రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు కూడా జరుగుతాయి. ఈ గురు పూర్ణిమ రోజు సాధారణంగా చాలామంది ఉపవాసం చేసి కూడా భగవంతుడిని పూజిస్తూ ఉంటారు. కాబట్టి ఈ గురు పూర్ణిమ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి పండుగ. గురువు అంటేనే మనకు తెలుసు, మనలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించి మనలో విజ్ఞాన జ్యోతుల్ని వెలిగించి మనల్ని సరైన దారిలో దిశానిర్దేశం చేసేవాడే గురువు. మంచి గురువులు, సద్గురువులు దొరకాలంటే మనకెంతో అదృష్టం ఉండాలి. కాబట్టి ఈరోజు ఆ గురు పూజా మహోత్సవం కోసం గురువు విశిష్టతను తెలిపే ఒక చక్కటి పాట, గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యులగుదురు అనే ఈ పాటని ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈ పాట దేశ్ రాగం ఆధారంగా స్వరపరచబడింది. ఇక తాళం విషయానికి వస్తే ఏకతాళం. ఈ పాటను రచించిన వారు శ్రీమతి సరస్వతి గారు. ఈ పాట గురించి కొంచెం ప్రత్యేకంగా చెప్పాలి. నా చిన్నతనంలో నేను ఒకసారి గురు పౌర్ణిమ రోజు ఒక చోట ఒక ప్రార్థనా గీతం పాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ సరస్వతి గారు ఈ పాట ఇచ్చి, ఈ పాట నేను రాశాను పాడమని అడిగినప్పుడు నేను వెంటనే ఈ పాటను నేనే స్వరపరిచి అప్పటికప్పుడు పాడడం జరిగింది. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా గురువులకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా అన్న ఈ పాట పాడమంటూ ఉండేవాళ్ళు. అయితే ఈ పాట నేర్పిద్దాం అనుకున్నప్పుడు చాలా సంవత్సరాలు అయిపోవడం వల్ల నాకు పూర్తిగా అన్ని చరణాలు గుర్తుకు రాలేదు. అక్కడికి చాలా గుర్తు చేసుకోగా మీ అందరికీ నేర్పించాలని సగం పాట గుర్తుకొచ్చింది. కానీ మిగతా సగం పాట కూడా ఎలా అయినా సరే మీ అందరికీ నేర్పించాలని దానికి కొంత నా సొంత కవిత్వాన్ని జోడించి కొంత రచన నేను చేసి ఆ సరస్వతి గారి పాటకి నా సాహిత్యాన్ని కూడా కొంత కలిపి ఈ పాటను రూపొందించడం జరిగింది. అయితే ఆవిడకు కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆవిడని చూశాక నేను ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను. అప్పటిదాకా ఏదైనా ఒక పాట ప్రాక్టీస్ చేయాలి అంటే ప్రోగ్రాం ఉంటేనో, దీనికి సంబంధించిన కార్యక్రమం ఉంటేనో తప్పించి నేను ప్రాక్టీస్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే ఇప్పుడు అవసరమే ఉంది, ఫలానా రోజు ఆ ప్రోగ్రాం కదా, అప్పుడు పాడితే సరిపోతుంది, అప్పుడు నేర్చుకుందాం అలా అనుకుంటూ ఉండేదాన్ని. కానీ నేను ఆ రోజు ఆవిడని కలిసినప్పుడు ఆవిడ ఎన్ని పాటలు రాశారంటే, నిజంగా ఆవిడ పాటలు రాస్తారని ఎవరికీ తెలీదు. ఆవిడని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఆవిడని చూస్తే అలా అనిపించదు, ఆవిడ ఒక సాధారణమైన టీచర్. కానీ ఆవిడ ఇంట్రెస్ట్ కొద్దీ రోజు పాటలు రాసేదట. ఎన్ని పాటలు ఆవిడ నాకు ఇచ్చారంటే నాకు అప్పుడు అనిపించింది, ఎవరో ప్రోత్సహిస్తేనో లేకపోతే ఎవరో పొగిడితేనేనో మనం ఆ పాటలు రాయాలి, లేకపోతే పాటలు పాడాలి అనే ఉత్సాహాన్ని ఉంచుకోకూడదు. ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా, మనల్ని ప్రోత్సహించకపోయినా మన మనసుకి ఇష్టమైనది ఎప్పుడూ చేస్తూనే ఉండాలి అని ఆవిడని చూసి నేను నేర్చుకున్నాను. కాబట్టి ఆవిడ కూడా ఒక రకంగా నా గురువే. ఆవిడకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పాటని మనం 5:30 శృతిలో, అంటే జీ షార్ప్ శృతిలో నేర్చుకోబోతున్నాం. ఇక మొదలు పెడదామా? ఈ పాటలో పల్లవి 3 చరణాలు ఉంటాయి. 3 చరణాలు కూడా సేమ్ ట్యూన్లో ఉంటాయి. మనం ఈ పాట పాడడానికంటే ముందుగా
ఒక శ్లోకం, గురువు గురించి మనకి బాగా తెలిసిన శ్లోకం, మనం చిన్నప్పటి నుంచి పాడి విని ఉన్న శ్లోకం. ఆ గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోలుస్తూ అంతకంటే గొప్పగా, భగవంతుని కంటే గొప్ప స్థానంలో గురువును ఉంచిన శ్లోకం ఇది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు. ఈ శ్లోకాన్ని పాడి అప్పుడు ఈ పాట నేర్చుకుందాం. గురుర్ బ్రహ్మ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్విష్ణు గురుర్దేవో గురుర్దేవో మహేశ్వరః మహేశ్వరః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ గురు సాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మ తస్మై శ్రీ తస్మై శ్రీ గురవే నమః గురవే నమః తస్మై శ్రీ తస్మై శ్రీ గురవే నమః గురవే నమః శ్రీ శ్రీ గురవే గురవే నమః నమః. ఇది శ్లోకం. ఒకసారి నేను పాడతాను, వినండి. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః శ్రీ గురవే నమః. ఇప్పుడు పల్లవి. గురువాజ్ఞ పాటించిన గురువాజ్ఞ పాటించిన మేధిలో మేధిలో గురువాజ్ఞ పాటించిన గురువాజ్ఞ పాటించిన మేధిలో మేధిలో గురువును మించిన గురువులు మించిన శిష్యుల గుదురు శిష్యుల గురురు గురువును మించిన గురువులు మించిన శిష్యుల గుదురు శిష్యుల గురురు గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన గురువును మించిన శిష్యుల గుదురు శిష్యుల గురురు గురువాజ్ఞ పాటించిన గురువాజ్ఞ పాటించిన మేధిలో మేధిలో ఇది పల్లవి. ఆ గురువాజ్ఞని పాటిస్తే ఆ గురువును మించిన శిష్యులమే అవుతామట. మనం సాధారణంగా ఏమనుకుంటూ ఉంటాం, మనం కొద్దిగా రాగానే అబ్బా నాకు వచ్చండి ఇది, మన గురువుగారు చెప్తుంటే కూడా వినం, కొంచెం ఇది నాకు తెలిసిందేనండి, ఇది ఆల్రెడీ నేను నేర్చుకున్నాను, నాకు వచ్చింది అని చెప్తుంటాం. అలా కాదట. ఇంకా ఇంకా గురువుగారు చెప్పేది మనం విని ఆయన చెప్పింది ఇక అది మనం పాటించి తీరాలి అన్న నియమంతో మనం ఉంటే
ఆ గురువు గారిని మించిన శిష్యులు అవుతామని చెప్పారు ఈ పల్లవిలో. చాలా బాగుంది. ఇప్పుడు ఈ పల్లవిని కలిపి పాడదాం. 2 సార్లు పాడి గురువాజ్ఞ పాటించిన మేధిలో అని ఆపాలి సస్టైన్ చేసి. గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యుల గుదురు. గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యుల గుదురు. గురువాజ్ఞ పాటించిన మేధిలో. ఇప్పుడు మొదటి చరణం. జగములను నడిపించు జగములను నడిపించు జగన్నాథుడైనను జగన్నాథుడైనను ప్రణమిల్లెను సాందీపుని ప్రణమిల్లెను సాందీపుని గురువుగా నించి గురువుగా నించి జగములను నడిపించు జగములను నడిపించు జగన్నాథుడైనను జగన్నాథుడైనను ప్రణమిల్లెను సాందీపుని ప్రణమిల్లెను సాందీపుని గురువుగా నించి గురువుగా నించి గురువు లేని విద్య గురువు లేని విద్య గ్రుట్టి విద్యయని తలచి గురుటి విద్యయని తలచి గురువు లేని విద్య గురువు లేని విద్య గ్రుట్టి విద్యయని తలచి గురుటి విద్యయని తలచి కీర్తి నొంది కీర్తి నొంది ఏకలవ్యుడు ఏకలవ్యుడు గురువును గైకొని గురువును గైకొని కీర్తి నొంది ఏకలవ్యుడు కీర్తి నొంది ఏకలవ్యుడు గురువును గైకొని గురువును గైకొని కీర్తి నొంది ఏకలవ్యుడు గురువును గైకొని కీర్తి నొంది ఏకలవ్యుడు గురువును గైకొని. చాలా చక్కటి సాహిత్యం. జగములను నడిపించు జగన్నాథుడైనను అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనే జగన్నాటక సూత్రధారి, ఆయనే ఈ జగత్తు మొత్తానికి కూడా ఆయన గురువు, జగద్గురువు అంటారు కదా. ఆయన కూడా ఆ సాందీపుడి దగ్గరికి వెళ్ళి సకల విద్యలను గురువుగారి దగ్గర నాకేమీ రాదండి అన్నట్టు చక్కగా అన్ని విద్యలను నేర్చుకుని గురువుగారికి అంత గౌరవం ఇచ్చారు. అలాగే ఏకలవ్యుడు అతను గొప్ప విలుగాడు, అయినప్పటికీ కూడా గురువు లేని విద్య గ్రుడ్డి విద్య. మన ముందు ఆ గురువు ఉన్నప్పుడే మన విద్య ఫలిస్తుంది. ఆయన మనకు తెలుసు కదా, ద్రోణాచార్యుడి బొమ్మను పెట్టుకొని సాధన చేశారు. అక్కడ గురువు అనే స్థానం చాలా ముఖ్యమైనది. ఈ చరణం మొత్తాన్ని కలిపి ఒకసారి పాడదాం. జగములను నడిపించు జగన్నాథుడైనను ప్రణమిల్లెను సాందీపుని గురువుగా నించి జగములను నడిపించు జగన్నాథుడైనను ప్రణమిల్లెను సాందీపుని గురువుగా నించి గురువు లేని విద్య గ్రుట్టి విద్యయని తలచి గురువు లేని విద్య గ్రుట్టి విద్యయని తలచి కీర్తి నొందే ఏకలవ్యుడు గురువును గైకొని కీర్తి నొందే ఏకలవ్యుడు గురువును గైకొని గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యుల గుదురు గురువాజ్ఞ పాటించిన మేధిలో అజ్ఞానపు తిమిరములు అజ్ఞానపు తిమిరములు తొలగించగా తొలగించగా విజ్ఞానపు జ్యోతులు విజ్ఞానపు జ్యోతులు వెలిగించగా వెలిగించగా
అజ్ఞానపు తిమిరములు అజ్ఞానపు తిమిరములు తొలగించగా తొలగించగా విజ్ఞానపు జ్యోతులు విజ్ఞానపు జ్యోతులు వెలిగించగా వెలిగించగా మన జీవితాలను మన జీవితాలను నడిపించగా నడిపించగా మన జీవితాలను మన జీవితాలను నడిపించగా నడిపించగా భగవంతుడి దిగి వచ్చెను. భగవంతుడి దిగి వచ్చెను. ఇక్కడ భగవంతుడి దిగి వచ్చెను అనగానే ఒక పాజ్ ఇవ్వాలి, సైలెన్స్. భగవంతుడి దిగి వచ్చెను, భగవంతుడి దిగి వచ్చెను. గురు రూపముగా. గురు రూపముగా. మనం గజల్స్ అవి వింటూ ఉంటాం కదా, అంటే ఒక క్వశ్చన్, భగవంతుడు దిగి వచ్చెను, వినేవాళ్ళకి ఎలా దిగి వచ్చాడు భగవంతుడు, వాళ్ళు ఆలోచించింది వాళ్ళు ఒక్క నిమిషం. అప్పుడు గురు రూపముగా, భగవంతుడు దిగి వచ్చెను గురు రూపముగా. రెండోసారి పాడినప్పుడు కలిపి భగవంతుడి దిగి వచ్చెను, భగవంతుడి దిగి వచ్చెను. గురు రూపముగా. గురు రూపముగా. రెండోసారి భగవంతుడి దిగి వచ్చెను గురు రూపముగా. భగవంతుడి దిగి వచ్చెను గురు రూపముగా అని రెండోసారి పాడాలి. ఒకసారి ఈ చరణం పాడదామా? అజ్ఞానపు తిమిరములు తొలగించగా విజ్ఞానపు జ్యోతులు వెలిగించగా. అజ్ఞానపు తిమిరములు తొలగించగా విజ్ఞానపు జ్యోతులు వెలిగించగా మన జీవితాలను నడిపించగా. మన జీవితాలను నడిపించగా భగవంతుడి దిగి వచ్చెను గురు రూపముగా. భగవంతుడి దిగి వచ్చెను గురు రూపముగా. గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యుల గుదురు. గురువాజ్ఞ పాటించిన మేధిలో. లాస్ట్ చరణం. గురువు చూపిన త్రోవా. గురువు చూపిన త్రోవా. కరదీపముగా నుంచి. కరదీపముగా నుంచి. అతని పలుకులు. అతని పలుకులు. శిరోధార్యముగా తలంచి. శిరోధార్యముగా తలంచి. గురువు చూపిన త్రోవా. గురువు చూపిన త్రోవా. కరదీపముగా నుంచి. కరదీపముగా నుంచి. అతని పలుకులు. అతని పలుకులు. శిరోధార్యముగా తలంచి. శిరోధార్యముగా తలంచి. నడచిన మానవుడు. నడచిన మానవుడు. మహనీయుడుగా. మహనీయుడుగా. నడచిన మానవుడు. నడచిన మానవుడు. మహనీయుడుగా. మహనీయుడుగా. యశమునందును. యశమునందును. ఇహము పరము. ఇహము పరము. యశమునందును. యశమునందును. ఇహము పరము. ఇహము పరము. అంతే.
అంతే. మన గురువు చెప్పిన త్రోవని కరదీపంగా, అంటే మన చేతిలో ఉన్న దీపం అది ఉంటేనే కదా, ఆ వెలుతురు అనేది ఉంటేనే మనకి దారి కనిపిస్తుంది. అలా అనుకొని కరదీపముగా నుంచి అతని పలుకులు శిరోధార్యంగా తలంచి, గురువుగారు ఏది చెప్తే అది కరెక్ట్ అనుకోవాలి. అలా అంతేగాని గురువుగారు చెప్పారు అది నిజమేనా కాదా, విందాంలే, అక్కడ ఊకొడదాం, తర్వాత దాన్ని మర్చిపోదాం, అలా అనుకోకూడదు. అలా అనుకోకుండా ఎవరైతే గురువు మాటల్ని శిరోధార్యంగా తలచి ముందుకు వెళతారో వాళ్ళు మహనీయులుగా, మనుషులలోనే మహనీయులుగా, గొప్పవాళ్ళుగా మారుతారు అని చెప్పారు. ఈ చరణం పాడదాం. గురువు చూపిన త్రోవ కరదీపముగా నుంచి అతని పలుకులు శిరోధార్యముగా తలంచి, గురువు చూపిన త్రోవ కరదీపముగా నుంచి అతని పలుకులు శిరోధార్యముగా తలంచి, నడచిన మానవుడు మహనీయుడుగా, నడచిన మానవుడు మహనీయుడుగా యశమునందును ఇహము పరము, యశమునందును ఇహము పరము, గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యులగుదురు, గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యులగుదురు. ఎండింగ్లో ఆ గురువాజ్ఞ పాటించిన మేధిలో అన్న లైన్ని 3 సార్లు పాడదాం. గురువాజ్ఞ పాటించిన మేధిలో, గురువాజ్ఞ పాటించిన మేధిలో, గురువాజ్ఞ పాటించిన మేధిలో, ఆ ఎండింగ్లో గమకంతో మేధిలో, అంతే. చాలా సింపుల్ పాట. ఇప్పుడు పాట మొత్తం కలిపి ఒకసారి పాడదాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః, శ్రీ గురవే నమః. గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యులగుదురు, గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యులగుదురు, గురువాజ్ఞ పాటించిన మేధిలో జగములను నడిపించు జగన్నాథుడైనను ప్రణమిల్లెను సాందీపుని గురువుగా నుంచి, జగములను నడిపించు జగన్నాథుడైనను ప్రణమిల్లెను సాందీపుని గురువుగా నుంచి, గురువు లేని విద్య గ్రుడ్డి విద్యయని తలచి, గురువు లేని విద్య గ్రుడ్డి విద్యయని తలచి, కీర్తి నొందే ఏకలవ్యుడు గురువును గైకొని, కీర్తి నొందే ఏకలవ్యుడు గురువును గైకొని, గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యులగుదురు, గురువాజ్ఞ పాటించిన మేధిలో అజ్ఞానపు తిమిరములు తొలగించగా
విజ్ఞానపు జ్యోతులు వెలిగించగా అజ్ఞానపు తిమిరములు తొలగించగా విజ్ఞానపు జ్యోతులు వెలిగించగా మన జీవితాలను నడిపించగా మన జీవితాలను నడిపించగా భగవంతుడే దిగి వచ్చెను గురు రూపముగా భగవంతుడే దిగి వచ్చెను గురు రూపముగా గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యులగుదురు గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువు చూపిన త్రోవ కరదీపముగా నుంచి అతని పలుకులు శిరోధార్యముగా తలంచి గురువు చూపిన త్రోవ కరదీపముగా నుంచి అతని పలుకులు శిరోధార్యముగా తలంచి నడచిన మానవుడు మహనీయుడుగా నడచిన మానవుడు మహనీయుడుగా యశమునందును ఇహము పరము యశమునందును ఇహము పరము గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యులగుదురు గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువును మించిన శిష్యులగుదురు గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువాజ్ఞ పాటించిన మేధిలో గురువాజ్ఞ పాటించిన మేధిలో. అంతే, చాలా బాగుంది ఈ పాట. ఆ గురువు గొప్పతనాన్ని ప్రతి అక్షరంలో కూడా చాలా బాగా పొందుపరిచారు. ఈ పాటని బాగా నేర్చుకొని గురు పౌర్ణిమ రోజు మీ గురువుగారి ముందు లేకపోతే మీ గురువుగారిని తలుచుకొని అయినా పాడుకోవడానికి ప్రయత్నించండి. చాలా చాలా బాగుంటుంది. తర్వాతి వీడియోలో మరొక చక్కటి గురువుకి సంబంధించిన పాటతో మనం ఈ వారం అంతా కూడా అన్ని గురువుకి సంబంధించిన పాటలు, గురు స్తోత్రాలు ఇవన్నీ నేర్చుకుందాం. తర్వాతి వీడియోలో ఇంకొక చక్కటి గురువుకు సంబంధించిన స్తోత్రంతో తిరిగి కలుసుకుందాం.